మనకు యాక్సిడెంట్ కావద్దు అనుకుంటా ఈ వీడియో మొత్తం చూడు అండ్ అందరికీ షేర్ చేయి. ప్రపంచం మొత్తంలో హైయెస్ట్ యాక్సిడెంటల్ డెత్స్ మన ఇండియా. దీని వెనుక పెద్ద రీజనే ఉన్నది. అదేంటంటే చాలా మందికి రోడ్ ఎథిక్స్ ట్రాఫిక్ తెలిసినా పాటించారు మన వాళ్ళు. ఫస్ట్ మనం హైవేలో ఉండే లైన్స్ గురించి తెలుసుకుందాం. నువ్వు బాగా స్పీడ్ పోతున్నప్పుడు ఫస్ట్ లైన్ లో ఉండాలి. నువ్వు కొంచెం మీడియం స్పీడ్ పోయినప్పుడు మీడియం లైన్ లో ఉండాలి. మరీ ఎక్స్ట్రీమ్ స్లోగా పోయినప్పుడు లెఫ్ట్ లైన్ లో వెళ్ళాలి. మనం లైన్స్ లో ఒక లైన్ నుండి ఇంకో లైన్ మూవ్ అయ్యేటప్పుడు ఇండికేటర్ వేసుకొని స్మూత్ గా మూవ్ అయ్యాలి. సైడ్ మిర్రర్ లో లేకపోతే మనం ముందట ఉన్న ఓవర్ ఎందుకంటే మన వెహికల్స్ వస్తున్నాయి అబ్జర్వ్ చేసుకొని ఏం రాకుండా లైన్ బై లైన్ మూవ్ అవ్వాలి. ఒకటేసారి ఆకారంలో మూవ్ అవ్వాలి. మూవ్ అయితే ఏమైందంటే హైవే కాబట్టి ఎందుకంటే కూడా సేమ్ స్పీడ్ వెహికల్స్ వస్తాయి కాబట్టి దానివల్ల యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా మనం 2 వీలర్ ట్రావెల్ చేసినప్పుడు లేదా సిటీలో లేకపోతే చిన్న చిన్న గల్లీలో ట్రావెల్ చేసినప్పుడు స్పీడ్ లిమిట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. 40-50 స్పీడ్లో పోవాలి. అంతేగాని ఖాళీ ఉంది కానీ వెయ్యని పోయినా అనుకో ఓడకుండా సడన్ గా అడ్డం వస్తే నీ వెహికల్ సడన్ గా బ్రేక్ చేస్తే ఆగదు. అందుకే చూసుకుంటా ఒక 40-50 లిమిట్ లో పోయినాం అనుకో మనం అడ్డం వచ్చినా సడన్ గా బ్రేక్ చేసినా వెహికల్ అనేది కంట్రోల్ అయ్యి ఇద్దరికి ఏం కాదు. అండ్ ఓవర్టేక్ చేసినప్పుడు కంపల్సరీ ముంగట ఉన్న వెహికల్ కి సిగ్నల్ ఇచ్చి ఓవర్టేక్ చేయండి. అండ్ ఓవర్టేక్ చేసినప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే వెహికల్ ఇటు నుంచి ఓవర్టేక్ చేస్తారు. అట్లా అస్సలు ఎప్పుడైనా ఓవర్టేక్ అనేది రైట్ నుండే ఓవర్టేక్ చేయాలి. ఎందుకంటే రైట్ నుండి వెహికల్స్ అనేది స్పీడ్ పోతే మనం ఓవర్టేక్ చేసినప్పుడు కూడా స్పీడ్ గా పోతాం కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అదే లెఫ్ట్ నుండి పోతే ఏమవుతుందంటే లెఫ్ట్ లైన్ లో స్లోగా మూవ్ అయ్యే వెహికల్స్ ఉంటాయి. అందుకే మనకు ఓవర్టేక్ ఇబ్బంది అయితే అండ్ ముంగట ఉన్న వెహికల్స్ కి డాష్ ఇస్తాం. అండ్ 2 ways లలో ట్రావెల్ చేసినప్పుడు ఓవర్టేక్ చేసినప్పుడు కంపల్సరీ ముంగట ఏదన్నా వెహికల్ వచ్చేటప్పుడు అది వెహికల్ క్రాస్ అయ్యేదాకా వేడియండి. అంతేకాకుండా పోతాయి కదా అని పోయినాం అనుకో అపోజిట్ వచ్చే వెహికల్ నీ వెహికల్ రెండు గురి చేసి పెట్టండి. అండ్ మెయిన్ గా నువ్వు వెనుక వస్తున్నావు ముందు అడుగుతున్నావు పక్కన పెడితే సీట్ బెల్ట్ అనేది కంపల్సరీ వేసుకో. హైవేస్ లో యాక్సిడెంట్ అయినప్పుడు మనం 1033 నెంబర్ కాల్ చేయండి. ఎందుకంటే అది హైవే ఎమర్జెన్సీ నెంబర్. ఆ నెంబర్ కాల్ చేస్తే అంబులెన్స్ అనేది తొందరగా